హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 6 to 18 months బేబీకి హోమ్ మేడ్ సెర్లాక్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ ఏంటంటే, ఒక గిన్నెలోకి అయితే 2 glasses వరకు రైస్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 glass వరకు మినపగుండ్లు, 1/2 glass వరకు శనగపప్పు, 1/2 glass వరకు కందిపప్పు, 1/2 glass వరకు గ్రీన్ పెసర్లు పొట్టుతోనే తీసుకుంటున్నానండి. పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిది. 1/2 glass పల్లీలు, 1/2 glass పెసరపప్పు, 1/2 glass వరకు మైసూర్ పప్పు. సో దీన్ని ఎర్రపప్పు అంటారు కదా, మా సైడ్ అయితే మేము మైసూర్ పప్పు అని అంటాము. 1/2 glass వరకు జీడిపప్పు పలుకులు, 1/2 glass వరకు బాదం, 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon వాము తీసుకుంటున్నానండి. సో మనం ఇన్ని పప్పులు వేసి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో ఇవి వేయడం వలన ఏంటంటే డైజెషన్కి ఈజీగా ఉంటుందని అయితే వాము జీలకర్రని అయితే ఖచ్చితంగా వేసే తీరాలి. సో ఈ రెండింటిని అయితే నేను పక్కన పెట్టేస్తాను. ఎందుకు అనేది ముందు వీడియోలో నేను చెప్తానన్నమాట. సో ఇప్పుడు పప్పులన్నీ కలిసేలా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇందులోనైతే వాటర్ యాడ్ చేసి అయితే అట్లీస్ట్ ఒక 2 times అయినా కానీ నీట్గా వాష్ చేసుకోవాలండి. సో మనం బేబీస్కి ఏంటంటే ఫస్ట్ టైం పెడుతున్నాం కదా ఈ పప్పులన్నిటిని, కాబట్టి వాష్ చేసే సెర్లాక్ తయారు చేయాలి. మీరు వాష్ చేయకుండా పెడితే ఏంటంటే వాళ్ళకి లూజ్ మోషన్స్ కానీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. సో ఈ విధంగా వాష్ చేశారంటే ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ అయితే పోతాయి కదా. అట్లీస్ట్ ఒక 2-3 times అయినా మ్యాక్సిమం వాష్ చేయనీకే ప్రయత్నిస్తే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా వాష్ చేసినప్పుడు ఇందులో ఉన్న పప్పులన్నీ కూడా కొంచెం నానినట్టు అవుతాయి. బట్ పర్లేదండి, మనం ఎండలో పెట్టి ఎండపెడతాం కాబట్టి మనకి చక్కగా పప్పు అనేది అయితే ఎండిపోతుంది. సో 2 times వాష్ చేసిన తర్వాతకి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసి ఈ పప్పుల్ని మీరు కావాలనుకుంటే మన కాటన్ క్లాత్లో వేసి ఎండబెట్టినా సరిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి అయితే ప్లేట్లోనైతే పల్చగా వేసి అయితే ఎండకు పెట్టానండి. సో ఎండలో ఏంటంటే అట్లీస్ట్ ఒక మన 6 to 8 hours అయినా కానీ ఎండలో పెడితేనే మన పప్పులన్నీ అయితే చక్కగా ఎండిపోతాయండి. సో 8 hours తర్వాతకైతే చూడండి పప్పులు అనేవి అయితే చక్కగా ఎండిపోయాయండి. సో ఈ విధంగా మంచిగా ఎండబెట్టుకుంటేనే సెర్లాక్ అనేది స్టోర్ అనేది ఉంటుందన్నమాట. సో మంచిగా ఎండబెట్టుకోవాలండి, వీలైనంత వరకు ఎండబెట్టుకుంటేనే మంచిది. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే ఈ పప్పులన్నిటిని అందులోకి అయితే వేసేసుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ మొత్తం అయితే చెప్తున్నాను, ముఖ్యంగా సిమ్లోనే పెట్టి చేయాలండి. పప్పులు అనేవి మంచిగా వేగుతాయి. సో ప్లస్ 6 to 8 minutes వరకు అయితే సిమ్లో ఫ్రై చేశారంటే చక్కగా వేగిపోతాయి. సో ఇక్కడనైతే నేను జీలకర్ర అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో వాము కూడా యాడ్ చేశాను, బట్ ఏంటంటే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. మనం ముందుగా వాష్ చేసేటప్పుడు ఈ జీలకర్ర వాము వేస్తా అంటే ఫ్లేవర్ అనేది అక్కడనే పోతుంది, కాబట్టి వీటిని అయితే వేయించేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పులు అనేవి చక్కగా వేగాలి, ప్లస్ పప్పులు వేగుతుంటే మంచి మనకు అరోమా ఫ్లేవర్ కూడా వస్తుందండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతసేపు అయితే వీటిని వేయించుకోవాలి. నాకు ఇక్కడ పప్పులు అయితే చక్కగా వేగిపోయాయి. నాకు అట్లీస్ట్ ఒక 10 minutes అయినా పట్టింది ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి. సో ఒక ప్లేట్లోనైతే వేసేసుకొని ఫ్యాన్ కింద ఒక 1 hour అయినా కానీ వీటన్నిటిని చల్లార్చుకోవాలి. కొంచెం బాదం అనేది అయితే చల్లారడానికి టైం ఎక్కువనే పడుతుంది, పర్లేదండి చల్లార్చుకోవాలి ఒక 1 hour అయినాక. సో 1 hour తర్వాతకి అయితే ఇవన్నీ పూర్తిగా చల్లారినాయి కదా, మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మంచిదండి. సో మనం ఎంత జాగ్రత్తగా మిక్సీ పట్టినా మనకి పప్పులు కానీ ఇంకైనా మిస్ అవుతాయి కదా, ఒక్క పప్పు అయినా మిస్ అవుతుందండి. సో ఈ విధంగా జాలిలో జల్లించారంటే మనకి కొంచెం రవ్వ లెక్క ఉన్నా కానీ పప్పులు ఎక్స్ట్రా ఉన్నా కానీ ఇందులో వచ్చేస్తాయి కదా.
సాఫ్ట్ పిండి మొత్తం ఈ విధంగా కిందికి వస్తుంది. ఖచ్చితంగా సెర్లాక్ అయితే ఈ విధంగా జల్లెడ పట్టే తీసుకుంటే మంచిదండి. సో నేను తీసుకున్న పప్పులన్నిటిని అయితే మిక్సీ పట్టి ప్లస్ జల్లించే తీసుకున్నానండి పౌడర్ని అయితే. సో ఈ పౌడర్ని మొత్తం అయితే ఒక జాలి కంటైనర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. గ్లాస్ దీని దగ్గర ఇది ఉందండి. మా బాబుకి ఎప్పుడు సెర్లాక్ ప్రిపరేషన్ చేసినా కానీ ఇళ్ళలోనే స్టోర్ చేస్తానండి. సో ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ సెర్లాక్ మా బాబుకి వచ్చేసి అయితే అట్లీస్ట్ ఒక 20 days వరకైనా వస్తుందన్నమాట. సో నేను డైలీ 2 times ఈ సెర్లాక్ పెడతాను. మిగతా 1 time ఏమైనా వెజిటేబుల్స్తోనైతే ప్రిపేర్ చేసి పెడతాను. సో ఉగ్గు ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా ఒక బౌల్లోకి అయితే 2 spoons వరకు సెర్లాక్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందు సెర్లాక్లో వాటర్ వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో మంచిగా వాటర్ అనేవి వేడైన తర్వాతకి ఈ మనం ముందుగా కలిపి పెట్టుకున్న సెర్లాక్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా థిక్గా వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నారంటే మనకి చల్లారినాక ఇంకాస్త చిక్కబడుతుంది అన్నట్టు. సో ఇక్కడ మీకు ఏంటంటే మీ పిల్లలు సాల్ట్ తింటేనైతే కొద్దిగా సాల్ట్ వేయండి. నేనైతే మా బాబుకి అయితే సాల్ట్ లేకుండానే పెడుతున్నాను కాబట్టి ఎలాంటి సాల్ట్ అయితే వేయలేదు. సో ఈ ఉగ్గు ప్రాసెస్ మొత్తం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.